ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ సిరీస్. అఫ్ కోర్స్ నేను ఇది అనౌన్స్ చేయలేదు ముందు, కానీ సర్ప్రైజింగ్గా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఒకటి, మనం యోగాల గురించి, ఆస్ట్రాలజీలో చాలా యోగాలు ఉంటాయి, థౌజండ్స్, మినిమం 1000 యోగాస్ అయినా మనకి పర్టికులర్గా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో అటువంటి యోగాలలో మెయిన్ యోగాస్ ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ ఎప్పుడు ఒక 4 years 5 years బ్యాక్. మనం ఇంపార్టెంట్ యోగాస్ని కొన్నిటిని డిస్కస్ చేసాం, అయిపోయింది. అయితే ఇంపార్టెంట్ యోగాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉన్న యోగాలలో ఎఫెక్టివ్గా ఉండేవేంటి అనేది ఈ సిరీస్లో డిస్కస్ చేయబడుతుంది. అంటే ఇది కొత్త సిరీస్ మనకి. సో ఆస్ట్రాలజీలో జాతకపరంగా ఉండే యోగాలు, వాటి ఎఫెక్ట్స్ అనేవి చూద్దాం. ఈరోజు నేను చెప్పేది చంద్రాది యోగాలు. అన్నీ చెప్పట్లేదు, స్టార్టింగ్ విత్ చంద్రాది యోగాలు. అంటే చంద్రుడి నుంచి మనకి కొన్ని యోగాలు ఉంటాయి, లగ్నం నుంచి కొన్ని యోగాలు ఉంటాయి. సో ఈరోజు మనం లగ్నం నుంచి చాలా యోగాలు చూసాము. అఫ్కోర్స్ ఇంతకుముందు చంద్రుడి నుంచి కూడా కొన్ని గజకేసరి అండ్ చంద్రమంగళ ఇట్లాంటివి కూడా చూసాం కొన్ని. అయితే చంద్రుడి నుంచి వచ్చే డిఫరెంట్ యోగాస్ ఏముంటాయి అనేది, అందులో ఈరోజు చూసేది మనము సునపయోగము, అనపయోగము, ఈ 2 యోగాల గురించి తెలుసుకుందాం. అసలు ఆ యోగాలు ఎలా ఏర్పడతాయి, అలానే వాటి రిజల్ట్ ఏమిటి. ఎందుకంటే యోగము అనగానే అన్నిసార్లు మంచి అవ్వదు, కొన్నిసార్లు చెడు కూడా అవుతుంది. సో ఈ యోగాలు గుడ్ యోగాసా కాదా అనే చూద్దాం. సో ముందు సునపయోగము. వాట్ ఈజ్ సునపయోగ? చంద్రుడి నుంచే కదా మనం చూసేది ఇప్పుడు యోగాలన్నీ. చంద్రుడి నుంచి 2వ భావంలో రవి కాకుండా, రాహుకేతువులు కాకుండా. సో రాహుకేతువులకి బాడీ ఉండదు కాబట్టి వాటిని తీసేద్దాం, ఛాయాగ్రహాలు. సన్ కాకుండా మిగిలిన గ్రహాలు. సో మిగిలిన గ్రహాలు లైక్ బుధుడు కానీ, కుజుడు కానీ, అండ్ గురువు కానీ, శుక్రుడు కానీ, ఇటువంటి గ్రహాలు కనుక ఉన్నప్పుడు దాన్ని సునపయోగము అని అంటారు. సో అంటే ఏంటి, చంద్రుడి నుంచి 2లో రవి ఉండకూడదు. రవి లేకుండా, రాహుకేతులు లేకుండా మిగిలిన ఏ గ్రహం ఉన్నా కూడా దాన్ని సునపయోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చంద్రుడు కన్యలో ఉన్నాడు. చంద్రుడు కన్యలో ఉన్నప్పుడు మీకు శుక్రుడు, గురువు కలిసి తులలో ఉన్నారనుకోండి, దెన్ అప్పుడు చంద్రుడి నుంచి 2వ భావంలో ఈ గురు శుక్రులు ఉన్నారు కాబట్టి, లేదా గురుబుధులో లేదా శుక్రుడు ఒక్కడైనా ఉండడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా ఈ సునపయోగము అనేది వస్తుంది. సో సునపయోగం అనేది శుభయోగము. మరి అనపయోగం ఏంటి? ఎందుకంటే సునపయోగానికి అనపయోగానికి రిజల్ట్ అనేది ఒకటే కాబట్టి 2 యోగాలు చెప్పి దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది చెప్తాను నేను. దెన్ మీకు వచ్చేది అనపయోగము. అనపయోగం ఎట్లా ఏర్పడుతుంది? సేమ్ చంద్రుడి నుంచి 12వ భావంలో రవి కానీ, రాహుకేతువులు కానీ. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటిని తీసేయాలి, వాటితో యోగాలు రావు, పక్కకు పెట్టేద్దాం. సో రవి ఉండకూడదు. రవి కాకుండా మిగిలిన గ్రహాలు. సో మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 గ్రహాలు నేను చెప్పినవి, గురువు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ, ఇటువంటి గ్రహాలు ఉన్నప్పుడు, సో చంద్రుడి నుంచి 12వ భావంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని మనం అనపయోగము అంటాం. సో చంద్రుడి నుంచి 2లో ఈ 4 గ్రహాల్లో శుక్రబుధ గురు కుజుల్లో 4 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం కానీ 2 కానీ ఏవైనా ఉన్నాయండి. చంద్రుడి నుంచి 2లో కానీ, చంద్రుడి నుంచి 12లో కానీ ఈ గ్రహాలు ఉన్నప్పుడు దానికి సునప యోగాలు. అంటే ముందుంటే ప్రోగ్రెసివ్గా 2వ భావంలో ఉంటేనేమో సునపయోగం అవుతుంది, 12th హౌస్లో వెనకాల ఉంటేనేమో అనపయోగం అవుతుంది. ఏమిటి ఈ యోగ ఫలితం ఏమిటి? ఈ యోగ ఫలితం ఏంటంటే యూజువల్గా వాళ్ళు కింగ్లీ లైఫ్ని కలిగి ఉంటారు, అండ్ అట్లానే కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు, అలానే వెల్త్ బాగుంటుంది, అధికార యోగం ఉంటుంది, సో మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి అని చెప్తారు. అయితే యోగము ఇటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ మనము యోగము సరైన ప్లేస్లో ఏర్పడిందా, లేదు యోగానికి అంత బలం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఈ సిరీస్లో నేను మీకు డిస్కస్ చేయకపోయేది యోగాలు ఏ గ్రహాలు ఎక్కడున్నప్పుడు ఎటువంటి యోగాలు ఏర్పడతాయి. సో ఆ సిరీస్లో ముందుగా మనము చంద్రాది యోగాలు అయినటువంటి అనపయోగము, సునపయోగము ఎలా ఏర్పడుతుంది, అట్లానే వాటి ఫలితాలు ఏంటి అనేది చూసాం. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ కూడా మీకు ఒక యోగము, దాని యోగ ఫలితాలు అనేది వివరించడం జరుగుతుంది. ఓకే గాయస్, ఇది. అండ్ మీరు ఇంకా ఇటువంటి విషయాలను తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే నేను కూడా ఇంకొంచెం ఉత్సాహంగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.